ఏపీ ప్రజలకు శుభవార్త. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్. శనివారం నెల్లూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగానే కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అన్ని సచివాలయాల్లో అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలెట్టింది. తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతి సమయంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని, సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాలతో ఆ దిశగా అడుగులు పడలేదు. తాజాగా కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి నెల నుంచి రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అలాగే రేషన్ కార్డులలో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లోనూ ఈ ప్రక్రియ మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శ్రీపుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన మంత్రి నాదెండ్ల కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వైసీపీ హయాంలో ధాన్యం రైతులకు చెల్లించాల్సిన 1,674 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించిందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని రైతులకు అందించాల్సిన రవాణా, హమాలీ ఛార్జీలను 1-2 రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు. మరోవైపు రేషన్ కార్డు రూపురేఖల్ని మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్లైన జంటలు, కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు ఇలా దరఖాస్తులన్నీ కలిపితే కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేశారు. అలాగే కొత్త రేషన్ కార్డులను క్రెడిట్ కార్డుల తరహాలో డిజైన్ చేయించారు. వీటిపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేసేలా రూపొందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.